ఇండియా కన్నీరు పెట్టింది. భారతీయులు గుండెలవిసేలా ఏడ్చారు. చేయని నేరానికి భారత అవని 75 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తోంది. ఓ వ్యక్తిని దారిలో పెట్టడం తేలికేమో, ఒక వ్యవస్థనైతే ఇంకా తేలికేమో, కానీ ఒక దేశాన్నైతే గాడిలో ఎలా పెట్టాలో ఇప్పుడు ఆ దేశాన్ని గాడిలో పెట్టడం ఇండియాకు కఠిన సవాలుగా మారుతోంది. పరీక్షలా నిలుస్తోంది. అందరూ బావుండాలి, అందులో నేనుండాలి. ఇది వసుధైక కుటుంబ స్ఫూర్తి. ఈ సూత్రం ఆధారంగానే భారతీయ జీవన విధానం ఉంటుంది. అందుకే భారతదేశం విశ్వ మానవాళి సంక్షేమం కోరుకుంటుంది. అదే జీవన విధానం కావాలంటుంది. కానీ 1947 వరకు ఇండియాతో కలిసి ఉన్న పాకిస్తాన్ మాత్రం ఆ విధానం మా కస్సలే తెలియదంటోంది. మా బతుకు విభజించి పాలించు అంటోంది. అలా చేసి బంగ్లాదేశ్ విషయంలో చేతులు కాల్చుకున్న దాయాది నాటి నుంచి ఇండియాను ముప్పు తిప్పలు పెట్టేలా అడుగులు వేస్తూనే ఉంది. రష్యా బూచి చూపించి అమెరికా, యూరప్ దేశాలు ఇండియాను చికాకు పెట్టాలని చూస్తే అందుకు తీవ్రవాదమే సరైన మందని భావించి పాకిస్తాన్ పేట్రేగిపోతోంది. ప్రపంచ తీవ్రవాదం ఎక్కడున్నా అందులో పాకిస్తాన్ పాత్ర ఉందంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఎవరో వేసిన మొక్కను విషవృక్షంగా మలచామని సాక్షాత్తు ఆ దేశ రక్షణ మంత్రి బ్రిటిష్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రపంచానికి కనువిప్పు కలిగిస్తున్నాయి. అగ్రదేశాల నిజస్వరూపాన్ని నడిరోడ్డుపై నగ్నంగా చూపిస్తున్నాయి. మనుషులు ఇలా కూడా ఉంటారా? ఒక విదేశాంగ విధానం ఇంత నీచంగా ఉంటుందా అన్నట్టుగా పాకిస్తాన్ తీరు కనిపిస్తోంది. ఒక దేశం పొరుగు దేశాన్ని ప్రతి నిమిషం గందరగోళపరచాలని, అక్కడి ప్రజలను కల్లోలానికి గురిచేయాలని మానవ మాతృలు అసలు ఆలోచిస్తారా? కానీ పాకిస్తాన్ ఇదే పని చేస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇదే పనిలో నిమగ్నమైపోయింది. నాడు అమెరికా, వెస్ట్ కంట్రీస్ ఏం చెప్పాయో అసలు పాకిస్తాన్ ఏం చేస్తోందన్నది తెలుసుకోవడం పెద్ద వ్యవహారమేమీ కాదు. అందుకే నాడు అగ్రరాజ్యాలు ఒకటి చెప్తే దానిని తనదైన శైలిలో తన అస్తిత్వం కోసం మార్చుకుని విదేశాంగ విధానాన్ని పునర్నిర్వచించుకుంది పాకిస్తాన్. అమెరికా మెప్పు ఎక్కువగా పొందొచ్చన్న చందంగా వ్యవహరించేసింది. ఇండియా ఎదుగుదలను చూడలేక సీమాంతర ఉగ్రవాదాన్ని విదేశాంగ విధానంగా మార్చేసుకుని చికాకు పెడుతూ వస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియా కశ్మీర్ భద్రత కోసం చేసిన ఖర్చు అక్షరాల లక్షల కోట్ల రూపాయలు. ఇదంతా అభివృద్ధి కోసం కేటాయిస్తే కశ్మీర్ ప్రపంచాన్ని తలదన్నే అంతటి అభివృద్ధి కేంద్రంగా విరాజిల్లేది. ఎప్పుడైతే శాంతి సుస్థిరమవుతుందో అప్పుడు నేనున్నానంటూ పాకిస్తాన్ కుతంత్రాలు చేయడం మొదలుపెడుతుంది. అమాయక కశ్మీర్ యువతను చెరబట్టి పాకిస్తాన్ ముష్కరలతో దేశాన్ని అస్థిరపరుస్తుంది. కశ్మీర్ ప్రశాంతత కృత్రిమమని తాజాగా పహల్గాం దాడితో రుజువైంది. కశ్మీర్ ఒక టిక్ బాంబ్. స్థానిక కశ్మీరీలు సంతోషంగా లేరు. ఇది ముమ్మాటికి నిజం. కానీ వారు బతకాలి. వారి బిడ్డలకు మంచి జీవితాన్నివ్వాలి. పర్యాటకమే వారికి జీవనాడి. కష్టాల్లో ఉన్న వారికి టూరిజం బంగారు జీవితాలను ఇస్తోంది. 1987 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉగ్రవాదం మొదట వేళ్లూనుకున్నప్పటి నుండి కశ్మీర్ అసాధారణ స్థితిలోకి వెళ్లిపోయింది. పహల్గాం దాడి తర్వాత సీనంతా చేంజ్ అవుతోంది. కల్లోలంలో జీవించటం వల్ల కశ్మీరీలు అలసిపోయారు. బుల్లెట్ ఎప్పుడు తమ ప్రాణాలు లేదా తమకు కావాల్సిన వారి ప్రాణాలను బలిగొంటుందో ఊహించలేకపోతున్నారు. తమతో ఉంటూ తమ జీవితాలను ఎవరు చిన్నాభిన్నం చేస్తారో వారు ఊహించలేకపోతున్నారు. కొత్త తరం నిరంతరం ఉద్రిక్తతలో పెరిగింది. శాంతి చూడనే లేదు. సంతోష క్షణాలు ఆస్వాదించలేదు. ఆనందాన్ని పంచుకోనూ లేదు. వారి జీవితం అంటూ యుద్ధభూమిలో బతుకుతున్నట్టుగా మారిపోయింది. రాత్రిపూట తలుపు తట్టడం నిత్యకృత్యమైపోయింది. భద్రతా సిబ్బంది తమ ప్రియమైన వారిని లాక్కెళ్లటం లేదా ఉగ్రవాది బుల్లెట్కు బలి కావడం చూడటం సర్వసాధారణమైపోయింది. ఈ నిరంతర చక్రంలో చిక్కుకున్న వారు కేవలం తాము బతకాలని, ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటారు. భారత రాజ్యాంగం కింద స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడమే తమకు శ్రీరామ రక్ష అని వారు భావిస్తున్నారు. పహల్గాంలో బుల్లెట్లతో ఉగ్రవాదులు తమ జీవితాలను చిన్నాభిన్నం చేశారని, ప్రశాంతంగా జీవించాలన్న తమ కోరికను ధ్వంసం చేశారని కశ్మీరీలు ఆక్రోశిస్తున్నారు. మొత్తం లోయ కోపంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. పహల్గాంలో పేలిన బుల్లెట్లు కశ్మీర్ చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపుగా చెప్పాలి. బాధ్యులు నిస్సందేహంగా వారి పిరికితనానికి బాధపడాల్సి వస్తోంది. మూల్యం చెల్లించాల్సి వస్తోంది. నాడు షేక్ అబ్దుల్లా వ్యాఖ్యలు నేటికి ప్రతిధ్వనిస్తాయి. భారతదేశం మన మాతృభూమి. అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. షేక్ అబ్దుల్లా తన ఆత్మకథ ఫ్లేమ్స్ ఆఫ్ చినార్లో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. వివాదానికి నిజమైన కారణం మతం కాదని,
వివిధ సమూహాల ప్రయోజనాల మధ్య ఘర్షణ అని అనుభవం ద్వారా తెలుసుకున్నామంటాడు. స్వాతంత్ర్య ఉద్యమం, దేశ విభజన సందర్భంలో అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు. 75 తర్వాత కూడా నేటికీ ఆ మాటలు కశ్మీర్ సమస్యకు స్ఫూర్తి అని చెప్పాల్సిందే. 35 కశ్మీర్ మండుతూనే ఉంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడులు స్థానిక యువతను పెడదోవ పట్టిస్తున్న రోజులు, కశ్మీర్ దేశంలో భాగం కాని రోజులు ఎంతో దూరంలో లేవని చాలా మంది ఊహల్లో బతికేవారు. శ్రీనగర్ ఇరుకైన వీధుల్లో ప్రతి 500 మీటర్లకు బీఎస్ఎఫ్ పికెట్లు, ప్రతి 100 మీటర్లకు ఒక సాయుధ జవాన్ కనిపించేవాడు. అప్పుడు శ్రీనగర్ అక్షరాల ఒక దెయ్యాల పట్టణమన్న భావన కలిగేది. ప్రజల ముఖాల్లో ధిక్కారం, తిరుగుబాటు స్పష్టంగా కనిపించేవి. వారిలో వేదన ఏదైనా, ఆవేదన ఎలా ఉన్నా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అక్కడకు వెళ్లిన వారిని ఎన్నడూ వారు తిట్టలేదు, బెదిరించలేదు. అందుకు కారణం వారి జీవితాలు పచ్చగా ఉండటానికి వీరి రాకే కారణం. అందుకే కశ్మీరీలు మా మానానికి మమ్మల్ని బతకనివ్వండని వేడుకుంటున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎంతో భిన్నంగా కనిపిస్తోంది. పహల్గాం దాడి ఘటనకు ముందు రోజు శ్రీనగర్లో ఉన్న ఉత్సాహం మునుపెన్నడూ చూడలేదంటే ఎంత మాత్రం ఆశ్చర్యం పడాల్సిన పనిలేదు. ప్రజలతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్ జామ్లు, నెమ్మదిగా కదిలే వెహికల్స్ పర్యాటకులకు వెల్కమ్ పలికాయి. భద్రతా చర్యలు ఉన్నప్పటికీ అవి గతంలోలా ఇబ్బందులు పెట్టలేదు. 35 క్రితానికి నేటికి ఉన్న స్పష్టమైన తేడా అది. బస్సులు, టాక్సీలను ప్రతి కిలోమీటర్ లేదా 2 కిలోమీటర్లకు ఒకసారి పూర్తి భద్రతా తనిఖీల కోసం ఆపేవారు. నాడు కశ్మీరీలను ఆశాంతం తనిఖీలు చేసేవారు. తరచుగా 2 లేదా 3 జవాన్లు ప్రయాణికులపై తుపాకులు గురిపెట్టేవారు. అయితే ఈసారి స్వేచ్ఛ అక్కడి ప్రజలందరికీ లభించింది. టాక్సీలు మినిమం రక్షణకు సంబంధించి బ్రేక్స్ మినహా పెద్దగా ఆగిన దాఖలాలు కూడా లేవు. నగరమంతటా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. వాతావరణం ఎంతో ఉల్లాసంగా కనిపించింది. ప్రజలు గతంలో ఎన్నడూ లేనంత సంతోషంగా ఉన్నట్టు అనిపించింది. పర్యాటకులు టూర్లోని ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. స్థానిక మార్కెట్లు గణనీయంగా అభివృద్ధి చెందాయి. దుకాణాలు, రెస్టారెంట్లు, కేఫ్లు జనంతో నిండిపోయాయి. పర్యాటకులు లోయ అంతటా తిరిగేందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రీనగర్ భూమిపై స్వర్గంలా కనిపించింది. గతంలో భద్రతా కారణాలతో పర్యాటకులు సూర్యాస్తమయానికి ముందు హోటల్స్ కు వెళ్లిపోయేవారు. అనవసరమైన ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దన్న హెచ్చరికలకు ఎస్ చెప్పేవారు. కానీ పహల్గాం దాడి జరిగే వరకు అలాంటి హెచ్చరికలు మచ్చుకైనా లేవు. రాత్రిపూట భయం లేకుండా భోజనం చేసే స్వేచ్ఛ పర్యాటకులకు లభించింది. అనుమానించటానికి కారణాలు లేకున్నా కశ్మీర్ దాదాపుగా సాధారణంగా, ప్రశాంతంగా కనిపించింది. కానీ ఇదంతా నిజం కాదేమో అని పహల్గాం దాడి రుజువు చేసింది. తులిప్ గార్డెన్ను చూస్తున్న సమయంలో ప్రయాణికులు ఒకరికొకరు రాసుకుంటూ పోతున్న సందర్భం మళ్లీ ఎప్పుడొస్తుంది? యువకులు, వృద్ధులు, పురుషులు, మహిళలు, బాలికలు అన్ని వయసుల వారు ఉత్సాహంగా తులిప్లతో, జ్ఞాపకాలతో కొత్త అనుభూతులు పొందారు. యువ జంటలు, నూతన వధూవరులు ఆ క్షణాలను ఆస్వాదిస్తూ కనిపించారు. వర్షంలో కూడా వారిలో నిరుత్సాహం మచ్చుకైనా కనిపించలేదు. ప్రపంచంలోని అత్యుత్తమ గమ్యస్థానాలను చూసిన వాళ్లకు ఇలాంటి అనుభూతి ఒకే చోట కలిగితే ఇది కదా ఇండియా అని గర్వపడేలా చేసింది. దాల్ సరస్సు వెంట వెహికల్స్ నత్తనడకన సాగుతూ పాకుతున్నట్టుగా కనిపించేవి. చిన్న ప్రయాణానికి అరగంట పట్టేది. పహల్గాం సందర్శన పచ్చిక భూములు పర్యాటకులతో స్వాగతం పలికేది. ఉల్లాసంగా ప్రకృతి దర్శనమిచ్చేది. చాలా మంది సుందరమైన ఎగువ ప్రాంతాలను అన్వేషించడానికి గుర్రాలను సైతం అద్దెకు తీసుకుని టూర్ ఎంజాయ్ చేసేవారు. పర్యాటకులు సన్ గ్లాసెస్తో గొర్రెల పక్కన నిలబడి పోజులివ్వడం కనిపించేది. మహిళలు సంప్రదాయ కశ్మీరీ దుస్తులలో ఫోటో తీయించుకోవడానికి పోటీ పడేవారు. స్థానిక ఫోటోగ్రాఫర్లు జీవనోపాధిని సుస్థిరం చేసుకున్న ఘట్టాలు అక్కడ సంబరంగా కనిపించేవి. కశ్మీర్ భూలోక స్వర్గపు అందాలను ప్రదర్శిస్తూ దర్శనమిచ్చేది. గతం గదహా అనిపించేవి. ఎల్లప్పుడూ స్వాగతం పలికేది. ఎప్పుడో ఒకసారి తప్ప పర్యాటకులు లక్ష్యం కాలేదు. కశ్మీర్లో ఉగ్రవాదం అమాయక పర్యాటకుల ప్రాణాలు బలిగొంటూ ఇంత దారుణమైన మలుపు తీసుకుంటుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. గతం మళ్లీ ఇప్పుడు రిపీట్ అయింది. పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకులను ఊచకోత కోశారు. అదే అసహ్యకరమైన కథలో రక్తంతో తడిసిన మరో అధ్యాయం. ఉగ్రవాదులు మరోసారి నిరాయుధులైన పౌరులపై విచక్షణారహితంగా దాడి చేశారు. పిరికి పందలు సాఫ్ట్ టార్గెట్ ఎంచుకున్నారు. అనంతనాగ్, పహల్గాంలో ఉన్న యాత్రికులు కాశ్మీర్ అందాలను వీక్షించేందుకు వచ్చారు. కానీ వారికి కనిపించిందల్లా భయానకం మాత్రమే. పర్యాటకం పట్టాలు తప్పించి కశ్మీర్ సురక్షితంగా లేదని భయానక సందేశాన్ని పంపే ప్రయత్నం. ఇది దాచిపెట్టే విషయం ఎంతమాత్రం కాదు. 1991 నుండి కశ్మీర్ను గమనిస్తే ముష్కరులు, వారిని పంపించే పెద్ద మనుషులు కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. ఇవి ఉద్దేశపూర్వకంగా అమలు చేయబడిన ఉరిశిక్షలు. అవి శూన్యంలో ఎంతమాత్రం పుట్టవు.
ఇలాంటి ప్రతి దాడి వెనుక లోయలోనే కాకుండా సరిహద్దు అవతల కాంపౌండ్స్, కమాండ్ సెంటర్స్లో సురక్షితమైన స్వర్గధామాల్లో ప్రణాళికలు రూపం సంతరించుకుంటాయి. అక్కడ ఉగ్రవాదానికి కావాల్సినంత మద్దతుంటుంది. స్పాన్సర్లుంటారు. మీకు మేమున్నాం, రెచ్చిపోండని చెప్పే మద్దతుదారులు ఉంటారు. పాకిస్తాన్ జిహాద్కు కోటగా మారింది. మూలస్తంభంగా నిలుస్తోంది. ఇస్లాంను యుద్ధ కేకగా, పదాతిదళ సైనికులను ఫిరంగి దాణాగా ఉపయోగిస్తోంది. కశ్మీర్లో యుద్ధం చేయాలనుకుంటున్నారా? జైషే మొహమ్మద్ తలుపు తట్టండి. ఆఫ్ఘనిస్తాన్లో గందరగోళాన్ని ప్లాన్ చేస్తున్నారా? హక్కానీ నెట్వర్క్ను ఎంచుకోండి. షియాలను లక్ష్యంగా చేసుకోవాలా? హోబ్నోబ్తో కలిసి లష్కరే జాంగ్వీతో చేతులు కలపాలంటోంది. కరాచీ వీధుల నుండి ఉత్తర వజీరిస్తాన్ పర్వతాల వరకు ఈ వ్యవస్థను యథేచ్ఛగా, ఇష్టరాజ్యంగా తయారు చేసేసింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. సొంత రాజకీయ లాభాల కోసం ప్రభుత్వాలు దశాబ్దాలుగా సాగిస్తున్న మారణ హోమానికి తాజాగా పెహల్గాం సాక్షిభూతంగా నిలుస్తోంది. పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ను అల్-ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్తో పోల్చారు. 26 మందిని బలిగొన్న పెహల్గాం ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ పాత్రను కుండబద్దలు కొట్టారు. అమెరికన్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టిట్యూట్లో సీనియర్ రూబిన్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఒసామా బిన్ లాడెన్, ఆర్మీ చీఫ్ అసీం మునీర్ మధ్య ఉన్న ఏకైక తేడా ఏంటంటే ఒసామా బిన్ లాడెన్ ఒక గుహలో బతికేవాడు. అసీం మునీర్ ఒక రాజభవనంలో బతుకుతున్నాడు. కానీ ఇద్దరూ ఒకటే. వారి ముగింపు కూడా ఒకేలా ఉండాలి. పెహల్గాం దాడికి ప్రతిస్పందన ఒక్కటే కావాలన్నాడు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతుదారుగా అసీం మునీర్ను అమెరికా ఉగ్రవాదిగా డిక్లేర్ చేయాలని గర్జించాడు. జమ్మూ కశ్మీర్ దాడిని సమర్థించే వాదనను ఏకీభవించొద్దన్నాడు. పందిపై లిప్స్టిక్ పూయలేం, అలాగే పాకిస్తాన్ను తీవ్రవాద భావజాల నుంచి పక్కకు మళ్లించలేమని వ్యాఖ్యానించాడు. నాడు బిల్ క్లింటన్ భారతదేశానికి వచ్చినప్పుడు ఉగ్రవాద దాడి జరిగినట్టే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారతదేశ పర్యటన నుండి దృష్టిని మళ్లించాలని పాకిస్తాన్ కోరుకుంటున్నట్టు కనిపిస్తోందని తాజాగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భావిస్తోంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం కాశ్మీర్ లోయలో పర్యాటకుల రద్దీ 30 లక్షలకు పైగా సందర్శకులతో 2024లో అత్యధిక స్థాయికి చేరుకుంది. 2022 నుండి ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. పర్యాటక పరిశ్రమ 2025లో దాని ఉత్తమ సీజన్గా ఈ ఏడాదిని భావించింది. 2024 గణాంకాలను అధిగమిస్తుందని అంచనాలు కనిపిస్తున్నాయి. ఒక జర్నలిస్ట్ ఎల్లప్పుడూ జర్నలిస్ట్గానే ఆలోచిస్తాడు. అన్ని వర్గాల ప్రజలతో, భద్రతా సంస్థలోని స్నేహితుల భావనలను చూసినప్పుడు అక్కడ నెలకొన్న ఎన్నో అంశాలు మనకు స్పష్టతనిస్తాయి. కశ్మీర్ లోయ ఇంత సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలదని నమ్మటం కొంచెం కష్టమే. ఆర్టికల్ 370 రద్దు రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన సందర్భంలో ఈ ప్రశ్న మరింత బలవంతంగా వినిపించింది. 6 ఏళ్ల విరామం తర్వాత కశ్మీర్లో ఎన్నికైన ప్రభుత్వం అధికారంలో ఉంది. 60% కంటే ఎక్కువ మంది ఓటర్లు తమ జీవితాలను కొనసాగించాలని కోరుకున్నారు. అయినప్పటికీ ఒక ప్రశ్న ఉదయిస్తూనే ఉంది. కశ్మీర్ అంత సాధారణంగా కనిపిస్తే పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదం ఏమవుతుంది? పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాక్పై భారతదేశం తీసుకున్న చర్యలు సాహసోపేతంతో కూడుకున్నవని చెప్పాలి. 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేసింది. ఒక్క చుక్క నీరు కూడా పాకిస్తాన్కు వెళ్లకుండా చేసేందుకు ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఆపే వరకు నీటి సరఫరా విషయంలో మరో నిర్ణయం ఉండదు. అటారీలోని ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ బుధవారం నుంచే మూసేసింది. అనుమతులు ఉన్న వ్యక్తులు మే 1కి ముందు ఆ మార్గం ద్వారా తిరిగి రావటానికి అవకాశం కల్పిస్తారు. సార్క్ వీసా మినహాయింపు పథకం కింద పాకిస్తాన్ జాతీయులు ఇండియాలోకి అనుమతించబడరు. గతంలో జారీ చేసిన వీసాలు రద్దు చేస్తారు. వీసాలున్న పాకిస్తానీయులు 48 గంటల్లో ఇండియా విడిచి వెళ్లిపోవాలి. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లోని రక్షణ విభాగాలను పర్యవేక్షించే సైనిక, నావిక, వైమానిక సలహాదారులను పర్సనా నాన్ గ్రాటాగా దేశం విడిచిపోవాలని ప్రభుత్వం ఆదేశించింది. వారం సమయం ఇచ్చింది. అదే సమయంలో ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ నుండి మన రక్షణ సిబ్బందిని వెనక్కి పిలిపిస్తున్నామంది. మే 1 నాటికి హైకమిషన్ సభ్యుల సంఖ్యను ఇరు దేశాల్లో 55 నుండి 30కి తగ్గిస్తామని ప్రకటించింది. తక్షణమే పాకిస్తాన్ జాతీయులకు వీసా సేవలు నిలిపివేసింది. ఏప్రిల్ 27 నాటికి అన్ని పాకిస్తాన్ జాతీయులు భారతదేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. మెడికల్ గ్రౌండ్లో వచ్చిన వారిని మరో 2 రోజులు గడువిచ్చింది. రాష్ట్రాలకు హోంమంత్రి అమిత్ షా లేఖలు రాశారు. తక్షణం పాక్ పౌరుల్ని పంపించాయన్నారు. పంజాబ్లోని అటారీ, హుసేనీవాలా, సత్కీలలో జరిగే రిట్రీట్ వేడుక సందర్భంగా ఉత్సవ ప్రదర్శనను తగ్గించాలని సరిహద్దు భద్రతా దళం నిర్ణయించింది. ఇండియన్ గార్డ్ కమాండర్ పాకిస్తాన్ గార్డ్ కమాండర్తో సింబాలిక్ హ్యాండ్ షేక్ను నిలిపివేయడం ద్వారా మొత్తం పరిణామాలపై తాము ఎంత కఠినంగా ఉన్నామో చెప్పకనే చెప్పింది.
సరిహద్దులో ప్రేమ నటిస్తూ ఇండియాపై శత్రుత్వం ప్రదర్శిస్తున్న పాకిస్తాన్ పీచ మణిచేందుకు ఏ అవకాశాన్ని వదులుకోవద్దని కేంద్రం భావిస్తోంది. శాంతి కోరుకుంటే రెచ్చగొడితే ఏం చేస్తామో చేసి చూపిస్తామంది. రోజు గడవడానికి సైతం పైసలు లేని పాకిస్తాన్ ఇప్పుడు ఇండియాతో యుద్ధమంటే తలపట్టుకుంటోంది. ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద జీతాలివ్వడానికి కూడా పైసలు లేవు. ప్రస్తుతం పాకిస్తాన్ $100 బిలియన్ అప్పులో పీకల్లోతు కూరుకుపోయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ వద్ద విదేశీ మారక నిల్వలు కనిష్ట స్థాయిలో ఉన్నాయి. ఈ సంవత్సరం మార్చి మొదటి వారంలో పాకిస్తాన్ విదేశీ నిల్వలు 150 మిలియన్లకు పైగా తగ్గాయి. కేవలం 11 బిలియన్లు మాత్రమే పాక్ వద్ద ఉన్నాయి. ఓవైపు పైసలు లేవు, మరోవైపు ఇండియా మోహరింపులతో ఆ దేశం బిత్తరపోతోంది. పాకిస్తాన్ క్షిపణులను ప్రయోగించిన రక్షణ కవచం అధునాతన S-400లను పాక్ సరిహద్దుల్లో మోహరించడం వల్ల ఇండియాపై ఎలాంటి ప్రభావం చూపలేమన్న ఫీలింగ్లో ఆ దేశం ఉంది. కానీ బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ఇండియా ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నా ఎదుర్కోవడం ఆ దేశానికి కష్టమే. S-400 వైమానిక రక్షణ వ్యవస్థ ఎలాంటి క్షిపణులనైనా నిరోధించగలదు. అనవసరంగా ఇండియాను రెచ్చగొడితే సమస్యలు తప్పవని పాకిస్తాన్ భయపడుతోంది. అందుకే విచారణ కోసం సిద్ధమంటూ తాజాగా పాక్ ప్రధాని షబాజ్ షరీఫ్ కూడా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పహల్గాం దాడి ఘటనపై స్వతంత్ర విచారణకు తాను సిద్ధమంటూ ప్రకటించి ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. సమయం ఆసన్నమైంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా నాడు బంగ్లాదేశ్ ఏర్పాటు విషయంలో ఇందిరా అపర కాళిక అవతారం ఎత్తినట్టుగా ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ శివుడి మూడో కన్ను తెరిచినట్టుగా వ్యవహరించాలి. పాకిస్తాన్ను భస్మం చేయాలి. తీవ్రవాదానికి స్వర్గధామంలా నిలుస్తోన్న POKను స్వాధీనం చేసుకోవాలి. పాకిస్తాన్ సీమాంతర తీవ్రవాదానికి శాశ్వత పరిష్కారం కనుక్కోవాలి. ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని ఎన్నో రాచపుండ్ల గాయాలను మానేలా చేశారు. ఇప్పుడు ఆయన సాధించాల్సిన అతిపెద్ద సవాల్ POKని స్వాధీనం చేసుకోవడం, పాకిస్తాన్ కోరలు పీకడం. ఈ రెండూ మీ హయాంలోనే చేయాలి, మీరు మాత్రమే చేయాలి అంటోంది భారతావని. మోడీ గారు ఇక యాక్షన్ మొదలుపెట్టండి. వన్స్ ఫర్ ఆల్ కశ్మీర్ అంశాన్ని సెటిల్ చేసుకుందాం. పాకిస్తాన్ పని పట్టేద్దాం.